హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పదరెల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై కృష్ణ. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ కాలచక్రం, విష్ణు పంచాయతనం, ఆయుత చండీ, అతిరుద్రం, శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం, చతుర్వేద పూర్వక మహాగణపతి మహాసౌరవ సుదర్శన లక్ష్మీనారాయణ సహిత శ్రీ మద్భాగవత 89వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవము శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి దివ్యమంగళ శాసనములతో 22/2026 నుండి 16/3/2026 సోమవారం వరకు యాగస్థలము నంద్యాల చెక్ పోస్టు నుండి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ మధ్యలో, నంద్యాల రోడ్డు, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు సాయంత్రము 5 గంటలకు అంటే 4వ తేదీ రోజు విశ్వశాంతి మహాయాగ శోభాయాత్ర ఆహ్వానం. భక్తులందరికీ నమస్కారం. మన కర్నూలు పట్టణ క్షేమం కోసం, లోక కళ్యాణం కోసం శ్రీ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారు 22/2026 నుండి 16/3/2026 వరకు సంకల్పించిన శ్రీకృష్ణ కాలచక్ర విశ్వశాంతి మహాయాగాన్ని పురస్కరించుకొని నిర్వహించే మహాశోభయాత్రకు మీకు ఇదే మా సాదర ఆహ్వానం. మంగళ వాయిద్యాలు, కోలాటాలు మరియు వేద మంత్రోచ్చారణల నడుమ సాగే ఈ ఆధ్యాత్మిక ఊరేగింపులో పాల్గొని ఆ దైవ కృపకు పాత్రులు కావాలని కోరుచున్నారు. ఈ యాగంలో ఉచితంగా హోమాలు, వ్రతాలు, పూజలలో పాల్గొనవచ్చు. యాగానికి మీ వంతు ధన, వస్తు, మానసిక సేవ అందించగలరని కోరుతున్నాము. తేదీ 4/3/2026 రోజు. సమయం సాయంత్రం 5 గంటలకు. ప్రారంభ స్థానం వచ్చేసి వినాయక ఘాటి నుండి ముగింపు స్థానం నంద్యాల చెక్ పోస్టు వరకు, యాగస్థలం వరకు. యాగ నిర్వహణ కమిటీ వరకు ఈ విశ్వశాంతి మహాయాగ శోభాయాత్ర నిర్వహించబడుతుంది కనుక తప్పకుండా అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. యాగమునకు మీ వంతు ధన, మానసిక, శారీరక సహాయ సహకారములు అందించి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహమును పొంది మోక్షప్రాప్తి పొందగలరుగా కోరుతున్నాము. శ్రీ శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ వారిచే ప్రతిరోజు సమయానుకూలంగా ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ధ్యానము, ఉపనిషత్తు భాష్యము మరియు ఉదయం 11 గంటలకు శ్రీమద్భాగవతము, అలాగే భాగవతంపై అమృత భాష్యములు చెప్పబడును. ఈ యాగంలో పూజలలో, హోమములలో, అభిషేక అర్చనలలో అందరూ ఉచితంగా పాల్గొనవచ్చును. భక్తులకు ప్రతిరోజు ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం అన్నప్రసాదన వితరణ మరియు రాత్రికి అల్పాహారము సౌకర్యం కలదు. కులమతాలకు అతీతంగా జరుగును. ఈ యాగ కార్యక్రమాలకు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాయాగాన్ని దిగ్విజయం చేసి సంపూర్ణ ఫలితాన్ని పొందగలరు. ప్రతిరోజు జరుగు సామూహిక విశేష కార్యక్రమాలు: ఉదయం 7 గంటలకు గోపూజ, 7:30 గంటలకు తులసి పూజ, 9 గంటలకు రుద్రాభిషేకములు, 10 గంటలకు కుంకుమార్చనలు, మధ్యాహ్నం 12 గంటలకు విష్ణు సహస్రనామ, లలితా సహస్రనామ, సౌందర్యలహరి పారాయణ, హనుమాన్ చాలీస పారాయణ, భజనలు. సాయంత్రం 7 గంటల నుంచి రుద్రాక్రమార్చన, బిల్వార్చన, రాత్రి 8:30 గంటలకు తీర్థప్రసాదాల వినియోగం. ప్రతిరోజు జరుగు కార్యక్రమములు: జపపారాయణ, అభిషేక హోమములు, ఆయుత చండీ, అతిరుద్రం, ఋగ్వేదం, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద హవనములు, నవగ్రహ హోమము, నక్షత్ర యాగము, శ్రీ సుదర్శన హవనము, సూర్య హోమము, సూర్య నమస్కారములు, పాశుపతాస్త్ర హోమము, సుబ్రహ్మణ్య హోమము, సంతాన పుత్రకామేష్టి హోమము, ధన్వంతరి హవనము, లక్ష్మీ గణపతి హోమము, మహాగణపతి హోమము, అష్టలక్ష్మి హోమము, లక్ష్మీనారాయణ హోమము, హనుమత్ హోమము, సరస్వతి హోమము, అధికార ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, ఇష్టకార్య సిద్ధి కలుగును. ఇవన్నీ ప్రతిరోజు యాగస్థలం నందు ఉచితముగా హోమములు జరగబడును.
ఈ హోమములు జరపటం వలన అకాల మృత్యు దోషములు తొలగును, అలాగే ఐశ్వర్యమోక్త ప్రాప్తి కలుగును. శారీరక దోషములు, జీవునిక జన్మ కర్మ దోషములు నివారణ చేసే మోక్ష ప్రాప్తిని కూడా ప్రసాదిస్తుంది. అలాగే నవగ్రహ దోష నివారణ కలిగి కార్యసాధన కూడా కలుగును. చూడండి, ఇక్కడ గురూజీ కూడా మాతోని సరదాగా కోలాటం ఆడుతున్నారు. అలాగే జై శ్రీరామ్ అని ఆకులతోని చక్కగా రాశారు కదండి. ఇక్కడ నిన్న మంగళవారం వచ్చేసి 1,00,000 తమలపాకులతోని ఆంజనేయ స్వామికి తమలపాకులతోని అర్చన చేశారు. ప్రతిరోజు సాయంత్రము కళ్యాణం ఉంటుంది, చాలా బాగా జరుగుతుందండి. అనంతరము విశేషంగా అల్పాహారం కూడా ఉంటుంది. ప్రతిరోజు చూడండి, రాత్రి చక్కగా అందరూ పాల్గొంటున్నారు. నాకు కూడా ఇంతటి భాగ్యం దొరికినందుకు నేను కూడా నా జన్మ ధన్యమైందనే భావిస్తున్నాను. యాగఫలం వచ్చేసి విశ్వంలో సమస్త జీవుల పాపములను, కర్మలను, రోగములను, మానసిక దౌర్బల్యమును తొలగించి పాడి పంటలు అభివృద్ధి చెంది అష్టైశ్వర్యములను ఇచ్చి మోక్ష ప్రాప్తిని ప్రసాదిస్తుంది. సృష్టికి మూలం ప్రేమ, వృష్టికి మూలాధారం ప్రేమ. అటువంటి ప్రేమకు మూల పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రేమ చలించదు. అది దూరంలో ఉన్నది, దగ్గరలో కూడా ఉన్నది. అది ఈ చరాచర జగత్తు అంతటి లోపను ఉన్నది, వెలుపల కూడా ఉన్నది. అలాగే ప్రేమ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ అందరి యందు ఉంటూ కనిపిస్తూ కనిపించకుండా, తెలుసుకొని వారికి కనిపించకుండా, యోగుల సాధు పుంగవుల, సాధ్వీమనుల, సదాచారుల, భక్తుల హృదయాల వాసి అయిన దేవతల, దైవముల రూపంలో సర్వమానవాళికి ఉద్ధరిస్తూ ఉన్న ప్రేమమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. ఆయుధ చండీ అనగా 10,000 చండీ పారాయణములు, 1000 హోమములు చేసినంత ఫలం లభిస్తుంది. ప్రతిరోజు చండీ హోమములు పొద్దున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ప్రతిరోజు జరుగు సామూహిక విశేష కార్యక్రమాలు: ఉదయం 7 గంటలకు గోపూజ, ఉదయం 7:30 గంటలకు తులసి పూజ, 9 గంటలకు రుద్రాభిషేకములు, ఉదయం 11 గంటలకు కుంకుమార్చన, 12 గంటలకు విష్ణు సహస్రనామ, లలితా సహస్రనామ, సౌందర్యలహరి పారాయణ, హనుమాన్ చాలీస పారాయణ, భజనలు. అలాగే ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రతిరోజు హోమములు ఉచితముగా జరపబడును. కావున అందరూ 89వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవమునకు పాల్గొని మీరందరూ శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి దివ్యమంగళ శాసనములతో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు యాగములో పాల్గొనండి, విశ్వశాంతికై కృషి చేయండి. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ శోభాయాత్రకు తప్పకుండా ఈరోజు సాయంత్రం 5 గంటలకు వినాయక ఘాట్ నుండి సత్యనారాయణ స్వామి టెంపుల్ దేవాలయం దగ్గర కర్నూలు నుండి అలాగే యాగస్థలం వరకు జరపబడును. జై శ్రీకృష్ణ. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.